మీ సక్సెస్ఫుల్ ట్రాక్లో ఈ సినిమా కూడా యాడ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు లయ గారు మాట్లాడతారు, యాక్ట్రెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ చాలా చెప్పాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఇవన్నీ విన్నాక కొంచెం అన్నీ మర్చిపోయాను. సో ఐఎమ్ అంటే వేరే ఎమోషన్లో ఉన్నాను. బేసిక్లీ ఓటీటీలో వస్తోంది అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి ఒక హ్యాపీనెస్తో పాటు సారీ ఫర్ ద ఇంటరప్షన్ మ్యామ్. అలీ గారు కూడా వచ్చారు మనతో పాటు. గట్టిగా చెప్పట్లతో ఆయనకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్, ఈ సినిమాలో ఒక అద్భుతమైన రోల్ని ఆయన పోషిస్తున్నారు. ఎస్ మ్యామ్, యూ ప్లీజ్ కంటిన్యూ. సో ఓటీటీ అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి ఒక హ్యాపీనెస్తో పాటు ఎక్కడో ఒక అసంతృప్తి. అంటే అది సినిమాలు థియేటర్లో చూసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే థియేటర్ అనే అలవాటు. అది అది అంటే అది చూసుకోలేకపోతానేమో అని చాలా బాధగా ఉండేది. సో అది ఈసారి ఇన్ని అదే ఇప్పుడు ఇందాక చెప్పారు చాలామంది వర్ బిహైండ్ దిస్. అనిల్ రావిపూడి గారికి, అలాగే యూనో ఈటీవీ యాజమాన్యం కానివ్వండి, అలాగే బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు, అందరికీ ఇది పాసిబుల్ చేసిన అందరికీ, ఇంకా ఎంతమంది ఉన్నారో ఎవ్రీ వన్కి పేరు పేరున థ్యాంక్స్ అండి. బికాజ్ సినిమా చేసేసాము అయిపోయింది అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అది వెళ్ళి సినిమా థియేటర్స్లోకి వెళ్ళి దాని రిజల్ట్ ఏంటి అనేది, అంటే మన ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ పేపర్ చూసుకునే వరకు ఉండే ట్రావెల్ ఎప్పుడు ఉంటుంది. ఆ టెన్షన్ ఇప్పుడు కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక హ్యాపీ టెన్షన్. అంటే మనం కరెక్ట్గా చేస్తున్నాము, కరెక్ట్గా వెళ్తోంది, కరెక్ట్ ట్రాక్లో ఉంది. ఇప్పుడు ఇంకా రిజల్ట్ అనేది మాత్రం వెయిట్ చేస్తున్నాము. సో అందుకని ఒక కరెక్ట్ ట్రాక్లో వెళ్ళడం వల్ల ఇది హ్యాపీగా అనిపిస్తోంది. అండ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. అలాగే థ్యాంక్స్ టు సుధీర్ శ్రీరామ్ గారు. నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను దట్ ఈ ఫిల్మ్ విన్నంగానే ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏడవడం కాకుండా ఏడిపించడం. ఎప్పుడు ఏడుపు రోల్స్లో చూసి ఉంటారు చిన్నప్పుడు. సో ఇప్పుడు ఏడిపించడం అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ థ్యాంక్ యూ ఫర్ దాట్. తర్వాత శివాజీ గారు మంగపతిలో ఇలా ఎంత ఫెరోషియస్గా కనిపించిన ఆయన, ఇక్కడ ఇది దాంట్లోనే ఒక కామెడీ వచ్చేస్తుంది ఆయన పెట్టిన ఫేస్ కానివ్వండి అంతా. సో విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అంటే అది చూసిన ఇప్పుడు జనరేషన్ కిడ్స్కి ఇప్పుడు ఇలా చూసేసరికి ఇంకా డిఫరెంట్గా కనపడుతుంది. సో శ్రీరామ్గా శివాజీ గారు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సినిమాలో. అలాగే ఉత్తర రోల్ రత్నమాల ఎలా గుర్తుపెట్టుకున్నారో ఉత్తర రోల్ని కూడా అలాగే గుర్తుపెట్టుకుంటారు అని నేను చాలా నమ్ముతున్నాను. అలాగే రోహన్ కూడా చాలా మంచి రోలు అబ్బాయి చేసిన సీన్స్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇవన్నీ కలిపి సినిమాకి ప్లస్ అవుతాయి. సాంగ్ కానివ్వండి అన్నీ. ట్రైలర్ కూడా చూశారు. ట్రైలర్ చూస్తాను కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో నాకు సినిమా అయితే డబ్బింగ్ చెప్పినా కూడా మళ్ళీ ఫుల్ సినిమా చూడాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు షో వేస్తారో అప్పుడు మళ్ళీ ఐ వాంట్ బీ ద ఫస్ట్ వన్ టు గో. సో నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన ఫిల్మ్ ఇది. ఐ కెన్ టెల్ దాట్. అది వాట్ ఎవర్ ద రిజల్ట్ మే బీ. సో థ్యాంక్ యూ ఫర్ శివాజీ గారు ఫర్ పికింగ్ మీ. అలాగే ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు. నేను 90s వర్క్ చేయలేకపోయాను లైక్ ఐ సెడ్. కానీ ఈ సినిమాతో మళ్ళీ నాకు ఒక లైఫ్, అంటే సెకండ్ లైఫ్, సెకండ్ ఇన్నింగ్స్కి ఇచ్చినట్టుగా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ.
దెన్ ఇది థియేటర్స్లోకి వస్తుంది అని చెప్పడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. March 6th సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని తప్పకుండా థియేటర్స్లోనే చూడండి. ఐ థింక్ థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్ యాజ్ ఎట్ హోమ్. అంటే చాలామంది అనుకుంటాం మనం కొన్ని రోజులు అయ్యాక ఓటీటీలో చూసేయచ్చు కదా అని. ఓటీటీలో ఏమవుతుందంటే ఫోన్ కాల్స్ వస్తాయి, మధ్యలో బెల్ కొడతారు ఎవరు, మధ్యలో యూనో ఏదో తీసుకొస్తాను అని చెప్పి వంట చేయడానికి వెళ్తూ మధ్యలో తీసుకొని వస్తారు. సో ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్, అది ఆ ఎమోషన్ కంటిన్యూస్గా ఉండదు. సో అది ఇట్ ఈస్ నాట్ ద సేమ్. మీరు ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో కలిసి చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయినా కూడా, బట్ థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్. సో థియేటర్స్కి వచ్చి తప్పకుండా ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లై గారు, మీరు చెప్పిన లాస్ట్ ఓటీటీ దాని మీద సాయి గారు కామెంట్స్ ఏంటి? మళ్ళీ కాంట్రవర్సీ కాదు కదా. సో యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి. లాస్ట్ టైం అలీ గారు 500 రూపీస్ ఇచ్చారు నాకు. అలీ గారు అడుగుతారా? కాదు, అది ఏంటంటే అది ఇట్స్ వర్కింగ్ అని చెప్తున్నాను. చూడండి, మాది ఓటీటీ నుంచి సినిమా థియేటర్స్కి వస్తుంది. ఇట్స్ వర్కింగ్. ఇంకో రకంగా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తా. సో డెఫినెట్లీ మీ 500 రూపీస్ నోట్ ఇస్ వర్కింగ్. మీ బ్లెస్సింగ్స్ అలా వచ్చాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదే తెలీదు నాకు. అది తెలుసుంటే ఫస్ట్ సినిమా స్వయంవరంకి వర్క్ చేసినప్పుడే అప్పుడు అంటే ఒక నోట్ కాకుండా ఇంత పెద్ద కట్టనే తీసుకునే వాళ్ళం, స్లోగా ఒక్కొక్కటిసారి చేసినప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ లై గారు. ఎస్, పిక్చర్. ఎస్, అలీ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి ఒక పిక్చర్ విత్ హిమ్.